అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్న స్మార్ట్ బ్యాంకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి మనము ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాట్లాడుకున్నాం. అందరూ శాలరీ పర్సన్స్ ఉంటారు. శాలరీ పర్సన్స్కి బడ్జెట్ ప్లానింగ్ అనేసి ఎలా ప్లానింగ్ చేసుకోవాలి, శాలరీని ఎలా సేవ్ చేసుకోవాలి, ఇవన్నీ ఏం తెలియకుండా ఉంటుంది. అందుకోసం అనేసి నేను తక్కువ బడ్జెట్లోనే మనకి బేస్డ్ ఆన్ సపోజ్ నేను ఒక 6,000 పెన్షన్కి ఇప్పుడు మన ఏపీలో దివ్యాంగులకి ఇస్తున్నారు కదా, అట్లా 6,000 శాలరీ బడ్జెట్ ప్లానింగ్ గురించి, అలాగే 6,000 5,000 మెయింటైన్ చేసే వాళ్ళకి కంప్లీట్గా నేను ఈ బడ్జెట్ ప్లానింగ్ అయితే చెప్తున్నాను. ఈ బడ్జెట్ ప్లానింగ్ ఎలా సేవ్ చేసుకోవాలి అంటే, ఒక వ్యక్తి బడ్జెట్ ప్లానింగ్ చేస్తున్నారంటే అలా సేవింగ్ చేయాలి. అలాగా చాలామంది అనుకుంటారు, కానీ శాలరీ తక్కువ, అలాగే మనకు వచ్చే పెన్షన్ తక్కువ అనేసి సీనియర్ సిటిజన్ అయినా, అలాగే డిజేబిలిటీ పర్సన్స్ అయినా, ఎవరైనా సరే వాళ్ళకు వచ్చిన డబ్బులు సేవింగ్ చేసుకోవడం వల్ల వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు. అదే వాళ్ళు వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు పెట్టుకున్నారో, ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ పెడతారు, ఇంకొక ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకా పెంచుతారు, అంటే మనకి అట్లనే అయిపోతూనే ఉంటుంది. నేను నిజంగా చెప్పాలంటే, మీకు శాలరీ చిన్నదే కావచ్చు, మీరు కూడా ఇది ఒక పెన్షన్ లాగా కాకుండా ఒక శాలరీ అమౌంట్ లాగా నెల నెల మీరు అనుకుంటే ఈ చిన్న అమౌంటే మీకు పెద్ద సేవింగ్ అవ్వచ్చు. నేను చెప్పబోయేది మీకైతే, సపోజ్ మీకు శాలరీ 5,000 6,000 అనుకున్నాం. 6,000 అనేది సరైన విధంలో డివైడ్ చేస్తే మీకు ఇది ఖర్చులు కూడా మేనేజ్ అవుతాయి. కొంచెం సేవింగ్ కూడా మీకు చాలా ఉంటుంది. ఫస్ట్ ఎక్స్పెన్షన్స్ మనం అనుకుంటే 3,600, ఒక 60%, 6,000లో ఒక 60% మనం తీసుకున్నట్టయితే 100కు 60/100 వేసుకున్నా కూడా మనకి 3,600 అవుతుంది. 3,600లో మనకి ఫుడ్కు ఒక 1,800 వేసుకున్నా కూడా, ట్రావెలింగ్కి ఒక 800 వేసుకున్నా కూడా, రీఛార్జ్కి ఇప్పుడు మనకి 300 రూపాయలు అవుతుంది కదా రీఛార్జ్కి. మిగతా ఖర్చులకి పర్సనల్ నీడ్స్కి ఒక 700 వేసుకున్నా కూడా మనకి ఇది ఎక్స్పెన్షన్స్కి మనకి సెట్ అవుతుంది. అంటే మొదటిగా మనం అనుకునే ఇవి అయితే బాగుంటుంది. ఎందుకంటే మనకు ఫుడ్ కావాలి, ట్రావెల్ కావాలి, రీఛార్జ్ కావాలి, అలాగే మిగతాటి కూడా పర్సనల్ నీడ్స్ కూడా కావాలి. కాబట్టి మొత్తం 3,800 వేసుకున్నా కూడా, అలాగే ఫ్యామిలీ అండ్ పర్సనల్స్కి మనం ఒక 30% వేసుకున్నాం. ఒక 30% వేసుకుంటే దీంట్లో వచ్చేసి మనము 30/100 వేసుకుంటే 1,800 రూపాయలు అవుతుంది. ఈ 1,800 రూపాయలు మనం ఎట్లా ఖర్చు ఇంటికి ఇవ్వడానికి, అలాగే చిన్న ఈఎంఐ కట్టుకోవడానికి, క్లాస్కి, అలాగే ఫ్రెండ్స్ బయటకి ఖర్చు చేయవచ్చు. అన్నెసరీ ఖర్చులు తగ్గిస్తే మనకి ఈ 1,800 రూపాయలే నెలలో సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఇంపార్టెంట్ సేవింగ్ టాపిక్ ఏంటంటే, ఇది చాలామందికి తెలియదు. ఇది చాలామందికి వచ్చిన తర్వాత ఖర్చులు చేసే మిగతా సేవ్ చేసుకున్నామా అని అనుకుంటారు, కానీ రాంగ్ మెథడ్లో వెళ్ళిపోతారు. మొదటగా నేను చెప్పినట్టుని మీరు చేశారంటే, ఈ లాస్ట్ స్టెప్లో మీరు 10% మాత్రం సేవ్ చేసుకున్నారనుకో, అంటే 10/100 వేస్తే మనకి 600 రూపాయలు అవుతుంది. ఫస్ట్ 6,000 ఇంటూ 10/100 = 600 రూపాయలు. ఇది 10%కి. మనకి 10%కి 600 రూపాయలు. ఈ 600 రూపాయలు మీరు ఆర్డీ కట్టుకోవచ్చు, ఎస్ఐపి చేయొచ్చు, ఎమర్జెన్సీ పని చేయొచ్చు, ఫిగ్ ప్యాన్ చేయొచ్చు,
మీరు ఇయర్లీ ఒక నెలకి 600 రూపాయలు అంటే మనకి సంవత్సరానికి వేసుకుంటే 7,200 రూపాయలు అవుతుంది. ఇదే డిసిప్లైన్గా మీరు యూజ్ చేశారంటే 2 లేదా 3 సంవత్సరాల్లో ఎమర్జెన్సీ ఫండ్ తయారవుతుంది. ఈ స్మార్ట్ టిప్స్ మీరు పాటిస్తే మీ లైఫ్ అనేది చాలా వేరే లెవెల్లో అవుతుంది. స్పిరిట్గా మీకు సేవింగ్స్ పెరుగుతాయి. అలాగే డైలీ ఎక్స్పెన్సెస్ కూడా మీరు డైలీ నోట్ చేసుకోండి. యూపీఐ స్పెండింగ్ కూడా లిమిటెడ్ పెట్టుకోండి. అవసరం లేని ఆన్లైన్ షాపింగ్ తగ్గించండి. అవసరం లేని మీకు క్రెడిట్ కార్డ్ కూడా అవసరం లేదు. క్రెడిట్ కార్డ్ ఎక్కువ డిపెండ్ అవ్వద్దండి. నా మోటివేషన్ ఎండింగ్ ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, శాలరీ చిన్నది కావచ్చు, కానీ మీ ప్లానింగ్ పెద్దదైతే ఫ్యూచర్ స్ట్రాంగ్ అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బ్యాంకింగ్ అలాగే సేవింగ్ ఫినాన్సింగ్ వీడియోస్ కోసం మన స్మార్ట్ బ్యాంకింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి.